భూమి మీద ఉండే జీవరాశులకు ఆధారభూతమైన ప్రాణవాయువు స్వచ్ఛతను కోల్పోతోంది. స్వచ్ఛమైన ప్రాణవాయువు కోసం మానవుడితో పాటు ఇతర ప్రాణులు కూడా అర్రులు చాసే పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రకృతి ప్రసాదించిన గాలి, నీరు కలుషితం కావడంతో ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. రోజు రోజుకు పెరిగిపోతున్న కాలుష్యం వల్ల కలిగే నష్టాలపై అప్రమత్తత అవసరం. కాలుష్యం నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలి. ప్రాణాంతకంగా తయారవుతున్న కాలుష్యంపై ఎంఎం న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. కాలుష్యం ప్రజా జీవనంలో పెనుభూతంగా మారింది. మనిషికి ప్రాణాధారమైన ప్రాణవాయువును సైతం ఈ కాలుష్యం విషపూరితం చేస్తోంది. మనుషులతో సమానంగా పెరిగిపోతున్న వాహనాల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు వాయు కాలుష్య కారకాలు అవుతున్నాయి. వాహనాలు విడుదల చేసే హైడ్రోకార్బన్లు, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటివి మనిషి ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నాయి. మరోవైపు పరిశ్రమలు కాలుష్యానికి ఆజ్యం పోస్తున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగే సమయంలో వెలువడే కాలుష్యం వల్ల హృద్రోగ సమస్యలు వచ్చి పడుతున్నాయి. వాయు కాలుష్యం ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని దెబ్బతీస్తోంది. గాలిలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడం మూలంగా శరీరాన్ని నిస్సత్తువ ఆవరిస్తోంది. పెరుగుతున్న కాలుష్యం వల్ల మానవాళి అనేక ఆరోగ్య సమస్యలు గురి కావడమే కాకుండా భావితరాలు మానసిక వికలాంగులయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లాక్డౌన్, ఆఫ్టర్ లాక్డౌన్ ఎలా మారిందంటే పొల్యూషన్ అనేది ఎంతవరకు చాలా వరకు చేంజ్ అయింది. ఈ వెహికల్స్ అనే ట్రాన్స్పోర్టేషన్ పెరగడం వలన వీటి వల్ల ఏంటంటే పొల్యూషన్ అనేది చాలా వరకు కూడా ఎక్కువైపోయింది. ఈ పొల్యూషన్ వల్ల ఏంటంటే ఇప్పుడున్న పోస్ట్ కోవిడ్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళకి కూడా చాలా వరకు లంగ్స్లో ఆ డస్ట్ అనేది చేరడం వలన ఇటు చాలా వరకు ఇబ్బంది ఉంటుంది. అదేవిధంగా ఆస్తమా పేషెంట్స్కి అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిసీజ్ అంటారు. వీళ్ళందరికీ కూడా ఈ డస్ట్ అనేది వలన ముందుగా పల్మనాలజీ సంబంధించిన కాంప్లికేషన్స్ అనేవి, ప్రాబ్లమ్స్ అనేవి రాబోతున్నాయి. సో అందుకే ఈ పొల్యూషన్ని చాలా వరకు కొంతవరకు కంట్రోల్ చేసుకుంటే చాలా వరకు కూడా లంగ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. బ్రీతింగ్ ఇష్యూస్ కూడా కొంచెం తగ్గించుకోవచ్చు. ఈ పొల్యూషన్ అనేది కోవిడ్ పేషెంట్ల మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. కోవిడ్ వచ్చి తగ్గిపోయినాక వాళ్ళు కొంచెం బ్రీతింగ్ ఇష్యూస్ అనేది ఎక్కువ అవటం వలన ఈ డస్ట్ అనేది, ఈ పొల్యూషన్ అనేది వాళ్ళు దీని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఎంతవరకు వీలైతే పొల్యూషన్ అనేది తగ్గించుకుంటే అందరం కూడా సేఫ్ జోన్లో ఉండడానికి వీలు ఉంటుందని అనుకుంటున్నాను. దేశంలో ఏర్పడుతున్న కాలుష్యంలో అధిక వాటా పరిశ్రమల నుంచే వెలువడుతున్నదే. పరిశ్రమల నుంచి గాల్లో కలుస్తున్న పదార్థాలు 51% మేర వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయి. వాహనాల వల్ల 27%, వ్యర్థాలు తగలబెట్టడం ద్వారా 15% వాయు కాలుష్యం ఏర్పడుతోంది. సుమారు 40 ఏళ్ల క్రితం వాయు కాలుష్య నివారణ, నియంత్రణ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చినా దానివల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదు. మరోవైపు గ్రామీణ ప్రాంతంలో చాలా చోట్ల ప్రజలు ఇంకా కట్టెల పొయ్యల మీదే ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు సైతం గ్యాస్ కనెక్షన్ చేరువ చేసేందుకు ప్రభుత్వం ఎన్ని పథకాలు అమలు చేస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా చాలా కుటుంబాలు వంట కోసం కట్టెల పొయ్యలపైనే ఆధారపడుతున్నారు. ఇళ్లల్లోనూ, ఆరుబయట పరిసరాల్లోనూ వ్యాపించే వాయు కాలుష్యం రకరకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. మితిమీరిన స్థాయిలో కాలుష్యం పరిసరాల్లో స్వల్పకాలం ఉన్న సమస్యలు తప్పడం లేదు. ఇక దీర్ఘకాలిక కలుషితమైన గాలి పీలుస్తూ ఉన్నట్లయితే ఆయుర్దాయంలో గణనీయమైన భాగాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు పదే పదే చెప్తున్నారు. వాయు కాలుష్యం వల్ల పిల్లల్లోనూ పెద్దల్లోనూ ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుందని, తద్వారా ఏర్పడే ఇన్ఫెక్షన్ వల్ల ఉబ్బసం వంటి సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ కట్టెల పొయ్య ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు చాలా వరకు ఆస్తమా పేషెంట్స్ వీళ్ళకి చాలా వరకు దీని యొక్క ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు కట్టెల పొయ్యి కాల్చి నాకు వచ్చే పేషెంట్స్ వరకు చాలామంది కూడా ఈ ఆయాసం అనేది ఇప్పుడు స్టార్ట్ కొంతమంది వస్తుంటారు. వాళ్ళు పాస్ట్ హిస్టరీ తెలుసుకుంటే ఏంటంటే వాళ్ళు ఇంతకుముందు కట్టెల పొయ్యి వాడి ఆ పొగ అంతా కూడా వాళ్ళు అనేది పీల్చడం వలన వాళ్ళకి లంగ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్తో కూడి వచ్చిన వాళ్ళు చాలా వరకు ఉన్నారు. సో ఇటువంటివన్నీ కూడా కొంచెం పొగకు సంబంధించింది అనేది తగ్గించుకుంటే చాలా వరకు మంచిది. అది ఏదో చెప్పిన పొల్యూషన్ అనేది వాళ్ళకి లంగ్స్ సంబంధించిన ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు అబ్స్ట్రక్టివ్ ఎయిర్ చిన్నపిల్లలు, ఆస్మాటిక్ వాళ్ళు ఉంటారు. వృద్ధుల్లో, ఏజ్డ్ పేషెంట్స్లో ఏంటంటే ఎల్డర్లీ పేషెంట్స్లో వాళ్ళకి లంగ్ అనేది వీక్నెస్ ఉంటుంది. వీటికి కూడా కొంచెం డస్ట్ అనేది పెట్టేవాడు ఐఎల్డి, ఇండస్ట్రియల్ లంగ్ డిసీజు, ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళకి ఏంటంటే కార్మికులకి ఏంటంటే ఈ పొల్యూషన్ డస్ట్ అనేది లంగ్స్ పట్టేస్తుంటుంది. దాన్ని ఐఎల్డి అంటారు, ఇండస్ట్రియల్ లంగ్ డిసీజ్.
ఈ ఐఎల్డి డిసీజ్ వల్ల ఏంటంటే వాళ్ళకి డస్ట్ అనేది లోపల అనేది పేరుకుపోవడం వలన ముందు లంగ్స్ సంబంధించిన కాంప్లికేషన్స్, కాఫ్ రావడం, ఇవన్నీ ఎక్స్పోర్టేషన్, ఎస్ఓబి, ఆయాసం రావడం, కొంతమందిలో హిమోప్టైసిస్ ప్రెజెంట్ అవ్వడం, ఇవన్నీ కూడా ఉంటాయి ఇండస్ట్రీస్ సంబంధించినవన్నీ కూడా. సో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ పొల్యూషన్స్ అనేవి కూడా మనం క్లియర్ చేసుకుంటే మానవాళికి చాలా వరకు మంచిదని నా అభిప్రాయం. వాయు కాలుష్యం తగ్గించాలంటే గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యి వాడకం తగ్గించడమే కాకుండా పంటల వ్యర్థాలను తగలపెట్టకుండా ఉండాలి. ప్రజల అవసరాలు తగిన రీతిలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచి ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇక కల్తీ ఇంధనంతో నడిచే వాహనాల నుంచి హైడ్రోకార్బన్లు, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి ప్రమాదకర పదార్థాలు గాలిలో మోతాదుకు మించి చేరుతున్నాయి. వాయు కాలుష్యం కారణంగా సగటున 19 ఏళ్ల ఆయుర్దాయాన్ని కోల్పోతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రకృతిని పరిరక్షించుకుంటే మన భావి తరాలు కాలుష్యం కోరల్లో చిక్కుకోకుండా ఉండగలుగుతాం. తస్మాత్ జాగ్రత్త.